బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ నెల 22వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది నవంబర్ 12న పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణ అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రిమాండ్ విధించడంతో అంబటిని కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ నెల 22వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. గుంటూరు జిల్లా కోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. గత ఏడాది అంటే నవంబర్ 12వ తేదీ వైసీపీ కార్యకర్తలు అయితే కావచ్చు, నాయకులు అయితే కావచ్చు, పీపీ పబ్లిక్ మెడికల్ అనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడంతో ఆ ఉద్యమానికి సంబంధించి అయితే పట్టాపురం స్టేషన్ పరిధిలో ఉన్న బార్గిట్లు అయితే కావచ్చు, పోలీసులు వచ్చేసి వైసీపీ నడిచిందనుకోవచ్చు. విధులు నిర్వహిస్తున్న పట్టాపురం సిఐ అయితే మధ్య వాగ్వాదంతో విధులు నిర్వహిస్తున్న సిఐ పై ఎదురు జరగడంతో ఆ కేసుపై విచారణ జరిగింది. అయితే విధులు ఉన్న పోలీసులు అయితే తోసివేయడంతో పోలీసులు కేసు వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం మొత్తం మీద 22వ తారీఖు వరకు ఒక్కొక్క రిమాండ్ విధించినట్లు తెలిసింది. గత పట్టాపురం వెంకటేశ్వర్లకు విధులకు ఆటంకం కలిగించారా అని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ రోజు కేసు విచారణ అయితే జరిగింది. అంబటి రాంబాబు తరఫున వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వాదాలు న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట వాదోపవాదాలు ఎన్నిన తర్వాత తీర్పు అయితే ఇచ్చారు. కేసు విచారణ నేపథ్యంలో జిల్లా కోర్టు పరిసరాల్లో అయితే మాత్రం భారీ ఎత్తున పోలీసులు అయితే బందోబస్తులు అయితే పెంచారు. పీటీ వారెంట్ పై రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబును అయితే మాత్రం గుంటూరు కోర్టుకి అయితే విచారణకి అయితే తీసుకురావడం జరిగింది. ఎన్ని చూసుకున్నట్లయితే మొత్తం దాదాపుగా ఒక 40 కేసుల పైన ఎట్లయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. గతంలో కూడా గత నెల 30వ తారీఖును కూడా అంబటి రాంబాబు మాజీ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్న గవర్నమెంట్ సెంటర్లోనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని అనడంతో అతను చెప్పకుండా తిరస్కరించడంతో కూడా అక్కడ పెద్ద అంబటి రాంబాబు నివాసం దగ్గర కూడా పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు కేసు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు గుంటూరు కోర్టులో అయితే మాత్రం అంబటి రాంబాబు మరి 1 గంట సేపు అయితే మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే మాట న్యాయమూర్తి అయితే తీర్పిచ్చినట్లయితే తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో అంబటి రాంబాబు గుంటూరు కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. శ్రేయవర్మ. థ్యాంక్ యూ సువర్ణబాబు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.